దానం పైన సీనియర్ల గుర్రు, ఆయన తీరుతో పార్టీకి నష్టం, అధికారులపై పెత్తనం వెంటనే అసహనం, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు, ఉద్యమ సమయంలోని విషయాలను సైతం గుర్తుకు తెచ్చుకుంటున్న నేతలు. ఎవరు తీసుకురమ్మన్నాడు ఆయన పార్టీలకి? సికింద్రాబాద్ లీడర్లు లేరా? ఈయన పెద్ద పోటు లీడర్ అన్నట్టు పార్టీలకు తీసుకొచ్చి, ఓ పార్టీలోకి గెలిచిన ఆయనని పార్టీలకు తీసుకొచ్చి బీఫామ్ మీద ఎంపీ టికెట్ ఇచ్చి ఎవరిని గెలిపించడానికి దానం నాగేందర్ని తీసుకొచ్చారు. దానం నాగేందర్కి టికెట్ ఇస్తే ఓడిపోద్దని ముందు నుంచి జనం అనుకుంటూనే ఉండే. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి అండ్ ఒక పదవి ఉండగా ఇంకో పదవి కోసం పోటీ చేస్తున్న వ్యక్తి. ప్రజలు ఎట్లా గెలిపిస్తారు? కాంగ్రెస్ ఎట్లా అనుకున్నది? ఇక్కడ కొల్లుడైపోయినారు అందరు కలిసి. కొల్లుడైపోయి ఒకరిని గెలిపించడానికి చేసిన ప్రయత్నం ఇదంతా. డౌట్ ఏముంది అందులో? ఆనాడు కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు మీరు అదే చేసిరు. ఇప్పుడు ఆయన తెచ్చుకొని అంత చేసిన తర్వాత సీనియర్లు గుర్రు అంటే సీనియర్లకు తెలవకుండానే జరిగిందా? బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపైన హస్తం లీడర్లు మండిపడుతున్నారు. మీకు ఇట్లనే కావాలి, మీకు ఇట్లనే అయితేనే ఆయన బుద్ధి వస్తుంది. కొన్ని రోజులుగా ఆయన వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, అదే టైంలో సీఎం రేవంత్ రెడ్డికి సైతం చికాకుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తున్నది. దానం ఆయన అనుచరులు కొనసాగిస్తున్న యాక్టివిటీస్ కానీ వాటికి సంబంధించిన ఆధారాలను సైతం ఢిల్లీ పెద్దలకు పంపినట్టుగా తెలుస్తోంది. రూలింగ్ పార్టీలో ఉన్నంత మాత్రాన అధికారులపై పెత్తనం చెలాయిస్తే ఎలా అని సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. మొన్న అన్నాడు కదా, ఫార్ములా కార్ రేసింగ్లో మంచిగానే జరిగింది, నష్టం ఎక్కడ జరిగింది అని కేటీఆర్కి అనుకూలంగా మాట్లాడిండు. నేను నిన్ననే చెప్పిన కారణం ఏంటి అంటే, ఆయన ఒక సర్వే చేయించుకున్నాడు. సర్వే చేయిస్తే మళ్ళీ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే గెలవడానికి అవకాశం ఉందా అంటే, గెలవడానికి కాదు కదా, నువ్వు దారుణంగా ఓడిపోబోతున్నావని ఒక రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్ కూడా అదే చెప్పింది. మరి బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఏమున్నాయి? స్పీకర్ పరిధిలోని అంశం కదా అని అంటే, కోర్టుల మధ్య చాలా అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గతంలో కూడా స్టేట్మెంట్స్ ఇచ్చింది, తీర్పులు చెప్పింది ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో. అండ్ ఇంకొకటి, దానం నాగేందర్ని బర్తరఫ్ చేయడానికి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉన్నది. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఆ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. ఇంక ఎవిడెన్స్ ఏం కావాలా? లేదు ఒక 6 నెలల సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి, దీన్ని ప్రొలాంగ్ చేయొచ్చు అనుకుంటే అయ్యేదేమో. కానీ ఇప్పుడు 4 years ఉంది ఎలక్షన్స్కి. ఈ 4 సంవత్సరాలు ఎంతకని చెప్పుకొని తిరుగుతాడు? ఈ అమ్మాయి లొల్లంతా ఎందుకని ఆయన మళ్ళీ ఉన్న పదవి కూడా పోయేటట్టుందని చెప్పి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటున్నారు ఆయన్ని. కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలా ఎందుకు తీసుకున్న ఇట్లాంటి వ్యక్తులనని.